ఈరోజు నేను నా ఎర్టిగా కార్ సెల్ఫ్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. క్రిస్ప్గా ప్రిసైజ్డ్గా చెప్పేస్తాను. సాగదీను గ్రాఫిక్స్, బాహుబలి ఎఫెక్ట్స్. యూజర్ రివ్యూ మనం చాలా వీడియోస్ చూసుంటాం. నేను కూడా వీడియో చూసిన తర్వాత యూజర్ రివ్యూస్, తర్వాత కార్ రివ్యూస్ చూసిన తర్వాతనే ఎర్టిగా కార్ తీసుకున్నా. సో బట్ ఓనర్ యూజర్ రివ్యూ వెరీ జెన్యూన్గా, వెరీ లిమిటెడ్ వీడియోస్ ఉన్నాయి. సో నేను ఈరోజు యాజ్ ఏ ఓనర్ ఆఫ్ దిస్ కార్గా ఐ వాంట్ టు గివ్ యూ రిపీటబుల్ కార్ అనమాట. మారుతిలో ఇది ఒక తోప్ కార్. ఎర్టిగా వైట్ కార్కి ఆ లుక్, దాని ప్రజెంటేషను, దాని నేను ఏదైతే కోరుకున్నానో కారు కొనేటప్పుడు ఏమేంటి అంటే, ఒకటి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక 6 మెంబర్కి కంఫర్టబుల్ ఉండే కార్ కావాలి. తర్వాత ఇది వచ్చేసి ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళేటప్పుడు అందరికీ సీటింగ్ ఫెసిలిటీ ఉంటే కార్ని ఎంజాయ్ చేస్తారు. థర్డ్ వచ్చేసి కొంత సోషల్ లైఫ్లో నలుగురిలో తిరిగేటప్పుడు కొంత హెవీగా ఉండాలి. హెవీగా ఉండటానికి తర్వాత కొంత లావిష్నెస్, తర్వాత ఆ వైట్ కొంత 7 సీటర్ వెహికల్ ఆ సెగ్మెంట్లో, ఎస్యూవీ సెగ్మెంట్లో మనం కూడా ఉంటాము అని చెప్పేసి ఆ ఒక యాస్పిరేషన్, ఆ మూడు ఆబ్జెక్టివ్స్ కవర్ అయ్యి రియలీ కార్ మేక్స్ మీ లాట్ ఆఫ్ సెన్స్. ఆగస్టులో కొన్నాను ఇది. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. కి అంత యూస్ఫుల్, పర్సనల్ కూడా అంతే యూస్ఫుల్. మంచి ప్రీమియం కార్స్లో కూడా లేదు. స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చేసిన ఫీచర్స్, అంటే ఈ ఫీచర్స్ లేకపోతే కార్ని నేను ఏ విధంగా ఎంజాయ్ చేశాను అనేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా ఉద్దేశం. అంతే తప్పితే మీకు తెలియదని. సీట్స్ పైలట్ సీట్స్ ఇవి. సో ఇట్లాగా మన ఫ్లైట్లో కనుక ఎలా అయితే మనం బస్సులో కానీ ఫ్లైట్స్లో కానీ ఎలా అయితే కొంచెం సీట్స్ వాల్చుకుంటామో అది పైలట్ సీట్స్ అంటారు. బాగుంది. దీని స్పెషాలిటీ అది. సీట్కి కూడా మిర్రర్ ఇచ్చాడు. దీని స్పెషాలిటీ, దీని బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఏంటి అని అంటే, నువ్వు ఏ సీట్లో కూర్చున్నా కూడా నీకు మిర్రర్, డోర్ విండో వచ్చేసి దాని వ్యూ చూడండి ఎంత మిర్రర్ ఉంటుందో. గ్లాస్ వ్యూ చాలు, మంచి లగ్జరీస్ సిట్టింగ్. వెనకాల కూర్చున్న వాళ్ళకి మాత్రం పోర్టబుల్గా ఉంటుంది అనమాట. పోర్టబుల్గా హెవీ బల్జీ, ఇంత 7 సీటర్ అయినా కూడా ఇంత బల్జీగా ఉండదు. అంటే అసలు మన కార్ ఆన్లో ఉందని చెప్పేసి మర్చిపోయి ఎన్నోసార్లు రీస్టార్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. ఎందుకంటే కార్ ఆన్ అయిన తర్వాత అసలు సౌండ్ రాదు, వైబ్రేషన్ కూడా ఉండదు, అసలు ఆఫ్లో ఉన్నట్టే ఉంటుంది. చాలాసార్లు నేను మాటల్లో భాగంగా మళ్ళీ స్టార్ట్ చేసి కీ అనే సౌండ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా డ్రైవర్ సీట్ కాదు కానీ సైడ్ సీట్ ఉన్న దాంట్లో అసలు ఒక కింగ్ జర్నీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నారో ఓరియంటెడ్గా ఉంటుంది. సో బ్యాక్ టు ఫ్రంట్ నారోగా ఉంటుంది. ముందుకు వచ్చేసరికి కొంచెం నారో తగ్గుతున్నట్టుగా ఉంటుంది. ఇది గేర్ స్మూత్నెస్ ఇంకా ఏ కార్లో నేను చూడు. అసలు అలా ఆ ఎక్స్పీరియన్స్ రియలీ విల్ ఎంజాయ్ దట్. కార్ తోలటానికి ఇష్టపడే వ్యక్తులకి ఆ గేర్ మూమెంట్లో ఉండే మజా నీకు నెక్స్ట్ లెవెల్. ఏంటంటే హైట్లో ఉంటుంది కార్. సీటింగ్ వచ్చేసి హైట్లో ఉంటుంది. కార్ బీప్ సౌండ్ వస్తుంది. కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీగా. సో బెస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఫర్ ఎనీబడి, కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మిర్రర్స్ ఉండే కార్ కాబట్టి ఆ కార్లో ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అందరికి వ్యూ కవరేజ్ ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి, ఆ థర్డ్ రో కూర్చున్న వాళ్ళకి కూడా రైడ్ అనమాట. ఇది స్మూత్ రైడ్ అంటే ఏంటంటే, కార్ వెళ్తుంటే హెవీగా లోడీగా ఒక పెద్ద వాహనాన్ని తోలుతున్నట్టు. మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము కొంత బ్యాండ్ బాజానే. ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్గా నేను యూజర్ రివ్యూ ఇస్తాను. సో ఫస్ట్ కార్ అంతా ఒకసారి వ్యూ చూసే ముందుగా నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎరా ఏంటి సంగతి, ఎక్కడికి
ఎరా జనసేన బాగున్నావా? వెళ్ళండి. యా సో అవుతుందా రికార్డు? హాయ్ హలో. ఈరోజు నేను నా ఎర్టిగా కార్ సెల్ఫ్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. బికాస్ నా ఎర్టిగా కార్ యూజర్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. ఈ యూజర్ రివ్యూ మనం చాలా వీడియోస్ చూసుంటాం. నేను కూడా వీడియో చూసిన యూజర్ రివ్యూస్ తర్వాత కార్ రివ్యూస్ చూసిన తర్వాతనే ఎర్టిగా కార్ తీసుకున్నా. సో బట్ ఓనర్ యూజర్ రివ్యూ వెరీ జెన్యూన్గా వెరీ లిమిటెడ్ వీడియోస్ ఉన్నాయి. సో నేను ఈరోజు యాజ్ ఏ ఓనర్ ఆఫ్ దిస్ కార్గా ఐ వాంట్ టు గివ్ యూ రివ్యూ. నేను ఒక రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. 2022 ఆగస్టులో కొన్నాను ఇది. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయింది. సో 3 years కంప్లీషన్లో భాగంగా ఒక మంచి రివ్యూ ఉంది నా దగ్గర. సో ఆ రివ్యూ మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ఈ రివ్యూలో భాగంగా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఎలాంటి కారు తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ కార్ అయితే బాగుంటుంది మనకి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయానికి రావచ్చు. సింపుల్గా క్రిస్ప్గా ప్రిసైజ్డ్గా చెప్పేస్తాను. సాగదీను గ్రాఫిక్స్ బాహుబలి ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వను, బట్ నార్మల్గా మాట్లాడేస్తాను. అందరూ కార్లు కొంటారు, నేను కూడా అలాగే కొన్నా. 2022 నా ఫస్ట్ కార్ ఇది. నేను అంతకుముందు ఓన్లీ వాళ్ళ కారు వీళ్ళ కారు డ్రైవ్ వాడుకుంటూ ఉండేవాడిని. బట్ బాగా ప్యాషన్గా ఉండేవాడిని. ఒక కారు కొనాలి, ఏజ్లో ఉన్నప్పుడే తిరగాలి, ఏజ్లో ఉన్నప్పుడే తిరిగి దానికి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను ఒక కారు తీసుకున్నా. ఆ కారు ఏ కారు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా అందరిలాగే రివ్యూ చేశాను. చాలా యూట్యూబ్ వీడియోస్, చాలా సినారియోస్ అన్నీ చెక్ చేశాను. సో అదేంటంటే ఫైనల్గా నా రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే, నా రిక్వైర్మెంట్ ఏముండేదంటే, నేను మా మదరు ఫాదరు మాతోనే ఉంటారు. సో మా మదరు ఫాదర్ని మన ఎక్కడికైనా విలేజ్కి కానీ అక్కడికి తీసుకెళ్ళడానికి కానీ, లేకపోతే నాకు 2 పిల్లలు, సో నా వైఫ్, మొత్తం 4, 4+2 6 members ఎట్ ఎనీ టైం. ఎప్పుడైనా మూమెంట్ ఉంటే 6 members అయితే మూమెంట్ ఉంటుంది. సో దాంతోపాటుగా ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే, నేను కొంత సోషల్ పర్సన్, ఎప్పుడు నేను జనాల్లో తిరుగుతూ ఉంటాను. సో జనాల్లో తిరగటం వల్ల కొంత ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు నాతో. సో అది కూడా ఒక పాయింట్. మూడోది వచ్చేసి కొంత నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. సో మనం కనుక ఒకసారి కార్ ప్రజెంటేషన్ చూస్తే, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రజెంటేషన్ ఇన్ ఎస్యూవి సెక్షన్ అని మాత్రం చెప్పొచ్చు. నేను పర్సనల్గా ఫీల్ అయింది. ఇది
జెడ్ఎక్స్ఐ, విఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ అని చెప్పేసి 3 వర్షన్లు ఉంటాయి బేసిక్గా మారుతిలో. ఇది వచ్చేసి మిడిల్ వర్షన్. జెడ్ఎక్స్ఐ అనేది టాప్ ఎండ్ వర్షన్. సో జెడ్ఎక్స్ఐలో ఏంటి ఫీచర్స్ ఉంటాయి అని అంటే, మన స్క్రీను, ఆండ్రాయిడ్ స్క్రీను, తర్వాత హ్యాండ్ రెస్ట్, తర్వాత కొంత ఇంటర్నల్ డాష్బోర్డ్ ప్రజెంటేషన్ కొంచెం బెటర్గా ఉంది దీనికంటే. సో అంత తప్పితే మిగతా అన్నీ సేమే. విఎక్స్ఐ ఈజ్ గుడ్, ఓకే. విఎక్స్ఐ కూడా ఫీజిబుల్. ఆండ్రాయిడ్ ఒకటి లేదు కానీ మిగతా అన్నీ ఓకే, డీసెంట్. సో ఒకసారి ఓవరాల్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, సో వెనకాల ప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. సో మంచి క్లాసీ లుక్ అనమాట ఇది. పీపుల్ విల్ రియలీ లవ్ ఇట్. పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత యూస్ఫుల్, పర్సనల్కి కూడా అంతే యూస్ఫుల్ ఇది. సో మంచి క్లాసీ లుక్ ఇది. టైల్ ల్యాంప్స్ ప్రజెంటేషన్ ఎంత క్లాసీ, అసలు ఇలాంటి టైల్ ల్యాంప్ ప్రజెంటేషన్ మంచి ప్రీమియం కార్స్లో కూడా లేదు. సో అలాంటి టైల్ ల్యాంప్ ప్రజెంటేషన్ ఇది. సో బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అయింది. సో ఈ కర్వ్, ఈ షేపే దీనికి బ్యూటీ అనమాట. సో ఇక్కడ మనకి ప్రజెంటేషన్స్ ఇలా వస్తాయి. స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి ఇస్తాడు మనకి. స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఏంటంటే, సిగ్నల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో సిగ్నల్లో ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయినప్పుడు మనకి పెట్రోల్ సేవ్ అవుతాయి, కానీ ఇంజిన్ మీద లోడ్ పడకపోవడం కానీ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫీచర్స్ స్మార్ట్ హైబ్రిడ్. సో ఒకసారి ఇంటర్నల్ ప్రజెంటేషన్, ఇది ఎక్స్టీరియర్ ఓవర్ లుక్. ఇది పైన యాంటీనా ఇప్పుడు అంతా షార్క్ ఫిన్ ఇస్తున్నాడు, బట్ ఇది కొంచెం ఓల్డ్ టైమరే. సో చూద్దాము, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వర్షన్స్లో ఖచ్చితంగా ఈ షార్క్ ఫిన్ వస్తుంది ఖచ్చితంగా ఇందులో. ఇది మాత్రం అన్బీటబుల్ కార్ అనమాట. మారుతిలో ఇది ఒక తోపు కార్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ నేను వెనక నుంచి బ్యాక్వర్డ్స్ నుంచి వస్తాను. నేను అసలు బ్యాక్వర్డ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఫీచర్స్, అంటే ఈ ఫీచర్స్ లేకపోతే కార్ని నేను ఏ విధంగా ఎంజాయ్ చేశాను అనేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా ఉద్దేశం. అంతే తప్పితే మీకు తెలియదని కాదు. ఖచ్చితంగా మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాం, ఎక్స్పీరియన్స్ చేసాం అనేది. సో ఇది వచ్చేసి మనకి లగేజ్ బోర్డు. సో ఇక్కడ వచ్చేసి హార్డ్ ప్యానెల్స్, మంచి స్ట్రాంగ్ ప్యానెల్స్, హార్డ్ ప్యానెల్స్ ఉంటాయి ఇక్కడ. సో హార్డ్ ప్యానెల్స్, తర్వాత ఇక్కడ వచ్చేసి కొంత టూల్ లగేజ్ స్పేస్ ఉంటుంది. సో లగేజ్ స్పేస్ బాగుంటుంది. ఈ వెనకాల చాలా ఇన్నోవేటివ్గా ఇచ్చాడు ఆ స్పేస్ని మాత్రం. సో ఇది వచ్చేసి టూల్ కిట్. సో దీన్ని మనము ఈ విధంగా మనము క్లోజ్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. సో మేమేం చేస్తామంటే, ఇంకా సాకి అవి వేయరా కొంచెం ముందు కనుక్కునే సీట్స్. చూడండి మా అబ్బాయి లోపల పిల్లిలా ఉన్నాడు. సో ఇది వచ్చేసి లగేజ్. మేము నలుగురు ట్రావెల్ చేసేటప్పుడు, 4 లేదా 5 ట్రావెల్ చేసేటప్పుడు వెనకాల ఇలా క్లోజ్ చేసేసి మన లగేజ్ అంతా ఇక్కడ పడేస్తాము. చూడండి ఎంత స్పేస్ ఉందో, మీకు కావాల్సిన స్పేస్ వస్తుంది ఇక్కడ. సో అవసరమైనప్పుడు వెనకాల తక్కువ లగేజ్ ఉంది అనుకుంటే వెనకాల ఇలా లేపేసి ఇలా హోల్డర్ పట్టుకొని లాగితే వెనక ఇలా లగేజ్ స్పేస్ మనకి కొంచెమే ఉంటే కనుక ఇట్లా రావచ్చు. సో ఇది ఒక బ్యూటిఫుల్ లగేజ్ రూమ్ అని చెప్పొచ్చు.
ఇంకోటి ఏంటంటే ఏదన్నా మనం బయట అవుట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అది క్లోజ్ చేసేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చొని మాటలు చెప్పుకోవచ్చు. మేమైతే అలా చేస్తాను. సో ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అది క్లోజ్ చేసి వెనకాల క్లోజ్ చేస్తాము. తర్వాత ఇక్కడ దీని బ్యూటీ ఏంటంటే ఏ రూమ్లో కూర్చున్నవాడు కూడా సీట్స్ పైలట్ సీట్స్ ఇవి. సో ఇట్లాగా మన ఫ్లైట్లో కనుక ఎలా అయితే మనం బస్సులో ఫ్లైట్స్లో కానీ ఎలా అయితే కొంచెం సీట్స్ వాల్చుకుంటామో అది పైలట్ సీట్స్ అంటారు. బాగుంది దీని స్పెషాలిటీ అది. దీన్ని క్లోజర్ చేసి ఆ లివర్ కొంచెం ముందుకంటే ఆటోమేటిక్గా మనము ముందుకు వస్తుంది. చూడండి, ఇది సీట్స్. సో మనకి ప్రతి సీట్కి కూడా మిర్రర్ ఇచ్చాడు. దీని స్పెషాలిటీ, దీని బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఏంటి అని అంటే నువ్వు ఏ సీట్లో కూర్చున్నా కూడా నీకు మిర్రర్ వ్యూ ఉంది. ఏ సీట్లో కూర్చున్నా కూడా మిర్రర్ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అనమాట. మీ కార్ అంతా మిర్రర్ వ్యూనే. కార్ అంతా మిర్రర్ వ్యూ, అదే దీని స్పెషాలిటీ. ఏ సీటుకి కూడా మిర్రర్ వ్యూ ఇస్తాడు. వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా కొంత ఫ్లెక్సిబుల్గా ఉండటానికి వాటర్ బాటిల్ సాకెట్స్ కానీ తర్వాత ఇవన్నీ ఇచ్చాడు. సో దీని బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అంటే ఇదే నేను చెప్పింది. మీరు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు కార్లో. ఈ వెనకాల సీట్స్ కూడా ఏసీ వెళ్ళటానికి, సెకండ్ రోకి థర్డ్ రోకి ఏసీ వెళ్ళటానికి పైన 4 సాకెట్స్ ఇచ్చాడు. సో పైన రూఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మంచి కూల్ అండ్ కామ్ ప్రజెంటేషన్ ఉంటుంది. వెనకాల ఒక లైట్ బోర్డ్ ఉంటుంది. సో తర్వాత మీకు లెగ్ రూమ్ కూడా వెనకాల వాళ్ళకి భలే ఉంటుంది. అసలు మంచి లెగ్ రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత మావాడు చూపిస్తున్నాడు. స్పేషియస్గా ఉండే లెగ్ రూమ్స్ కానీ వెనకాల అసలు ఆ విండో చూడండి, డోర్ విండో వచ్చేసి దాని వ్యూ చూడండి ఎంత మిర్రర్ ఉంటుందో. గ్లాస్ వ్యూ చాలు మంచి లగ్జరీస్ సిట్టింగ్. వెనకాల కూర్చున్న వాళ్ళకి మాత్రం వెరీ క్రేజీగా ఉండే బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత ఫ్రంట్కి వెళ్ళే ముందుగా ఎలై వీల్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. వెళ్ళే ముందు కార్ డ్రైవ్ అవుతూ ఉంటే అసలు భలే లుక్ ఉంటుంది ఇది. దీనికి ల్యాంప్స్ కొంత తక్కువ ఫోకసే వస్తాయి. మిగతా కార్లతో, లేటెస్ట్ కార్స్తో పోల్చుకుంటే కొంత ఫోకస్ తక్కువే, కానీ బట్ ట్రెడిషనల్గా సరిపోతాయి. మంచి పోర్టబుల్గా ఉంటుంది అనమాట. పోర్టబుల్గా హెవీ బల్జీ ఇంత 7 సీటర్ అయినా కూడా ఇంత బల్జీగా ఉండదు అనమాట. సో మనం కనుక చూస్తే సేమ్ ప్రజెంటేషన్ ఇది. సో ఇది ఫ్రంట్ డ్రైవర్ సీట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అనేది. సఫిషియంట్ ఇన్పుట్స్తో మనకి ఇచ్చాడు. ఇక్కడ హ్యాండ్ మిర్రర్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో సైడ్ మిర్రర్ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది ప్రజెంటేషన్ ఫ్రంట్. సో ఎంత క్లాసీగా నీట్గా ప్రజెంటేషన్ ఉంటుందంటే దాని వ్యూ అలా ఇచ్చాడు. సో ఇక్కడ మనకి కింద కటింగ్ మ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను సైరన్ పెట్టాము, ఇప్పుడు గవర్నమెంట్లో తిరిగింది కాబట్టి.
ఇక్కడ డ్రైవర్కి కూడా ఏసీ ప్రజెంటేషన్ ఉంది. ఫ్రంట్ టు బ్యాక్ రెండింటికి ప్రజెంటేషన్ ఇది. మీరు లోపల నుంచి వ్యూ ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది అనమాట. చాలా స్పేషియస్ కాదు, చాలా స్పేషియస్ కాదు. మీకు రియలీ ఎంజాయ్ చేయాలి అనే కార్ ఏదైనా తీసుకోవాలి అంటే 7 సీటర్ సెగ్మెంట్లో నాకు తెలిసి అఫోర్డబుల్లో దీనికంటే మగోడు ఇంకొకటి లేడు అనేది అనుకోవాలి. సో మీరు ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇంకా కమింగ్ టు ద ఇంటీరియర్ వచ్చేసి మనకి వెరీ లో నాయిసీ ఇందులో ఇంటర్నల్ పర్సనల్ రివ్యూ ఏంటంటే ఈ కార్లో స్పెషల్ ఫీచర్స్ అనేది దాని గురించి పక్కన పెడితే కార్ యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనేది చెప్తాం మీకు. కార్ ఆన్లో అంటే అసలు మన కార్ ఆన్లో ఉందని చెప్పేసి మర్చిపోయి ఎన్నోసార్లు రీస్టార్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. ఎందుకంటే కార్ ఆన్ అయిన తర్వాత అసలు సౌండ్ రాదు, వైబ్రేషన్ కూడా ఉండదు, అసలు ఆఫ్లో ఉన్నట్టే ఉంటుంది. చాలాసార్లు నేను మాటల్లో భాగంగా మళ్ళీ స్టార్ట్ చేసి కీ అనే సౌండ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అదొక బ్యూటిఫుల్ థింగ్. అసలు సౌండ్లెస్ కార్ ఏది అని అంటే ఈ కారే. రెండోది వచ్చేసి మీరు చూసారు కదా, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంటుందో ముందు కూర్చున్న వాళ్ళకి ఇంకా బెస్ట్ కంఫర్ట్ ఉంటుంది. అసలు ఇంకా డ్రైవర్ సీట్ కాదు కానీ డ్రైవర్ సైడ్ సీట్ ఉన్న దాంట్లో అసలు ఒక కింగ్ జర్నీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. గేర్ మూమెంట్ అసలు ఈ కార్కి స్పెషల్ ఏంటంటే గేర్ మూమెంట్. మాన్యువల్ గేర్ అయినా కూడా మనకి అసలు ఇలాంటి బ్యూటిఫుల్ ఎట్టిగాలో మాన్యువల్ గేర్ అయినా కూడా ఈ మాన్యువల్ గేర్ ఎక్స్పీరియన్స్ అనేది భలే ఎంజాయ్ చేస్తాం యాక్చువల్గా. ఇట్స్ వెరీ హైడ్రాలిక్ ఓరియంటెడ్ ఇదనమాట. ఒకటి పోర్టబుల్ డాష్ బోర్డు, సింపుల్గా ఉంటుంది డాష్ బోర్డు. కార్ నేరో ఓరియంటెడ్ ఉంటుంది. సో బ్యాక్ టు ఫ్రంట్ నేరోగా ఉంటుంది, ముందుకు వచ్చేసరికి కొంచెం నేరో తగ్గుతున్నట్టుగా బాగుంటుంది. అదొక బెస్ట్ థింగ్. రెండోది వచ్చేసి సింపుల్ స్టీరింగ్, వెరీ పోర్టబుల్గా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత వెరీ కంఫర్టబుల్ లెగ్ రూమ్, చాలా కంఫర్టబుల్ లెగ్ రూమ్ ఇది. మూడోది వచ్చేసి గేర్. ఒక మాన్యువల్ కార్లో ఇలాంటి సింపుల్ అండ్ ఆటోమేటెడ్ హైడ్రాలిక్ గేర్ అనేది నేను ఈ కార్లోనే చూసాను. చాలా కార్లు నేను డ్రైవ్ చేశా కానీ మాన్యువల్ సెగ్మెంట్లో అసలు ఇది ఈ ఎర్టిగాలో ఉన్న గేర్ స్మూత్నెస్ ఇంక ఏ కార్లో నేను చూడాల. ప్రతి కార్లో ఎక్కడో టక్ సౌండ్ కానీ, లేదంటే లూజ్గా ఉన్నట్టు ఫీల్ కానీ, లేదంటే టక్ అని ఆ గేర్ షిఫ్ట్ మూమెంట్లో టైట్నెస్ కానీ మనం ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. బట్ ఎర్టిగాలో జస్ట్ ఫింగర్ టిప్స్లో అలా ఆ ఎక్స్పీరియన్స్ రియలీ విల్ ఎంజాయ్ దట్. గేర్ వేసేటప్పుడు ఆ మాన్యువల్ లవర్స్కి వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే స్టేట్మెంట్. మాన్యువల్ కార్ తోలటానికి ఇష్టపడే వ్యక్తులకి ఆ గేర్ మూమెంట్లో ఉండే మజా నీకు ద నెక్స్ట్ లెవెల్ అనమాట. తర్వాత ఆ వ్యూ, ఫ్రంట్ వ్యూ స్పెషల్లీ దీనికి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే హైట్లో ఉంటుంది కార్. సీటింగ్ వచ్చేసి హైట్లో ఉంటుంది. మధ్యలో అది ఉంది, ఒక ట్రయాంగిల్ పడుతుంది అంటే అదే సౌండ్ వస్తుంది. సో కార్ బీప్ సౌండ్ వస్తుంది. కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీగా. సో బెస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఫర్ ఎనీబడి, కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
సో కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నిజంగా మనకే సేఫ్టీ. ఏదో మనకి ఓవర్ కాన్ఫిడెన్స్తోనో లేకపోతే కొంత కాన్ఫిడెంట్తోనో ట్రై చేస్తాం, కానీ ఏం కాదులే అని చెప్పి ప్లగ్ పిన్స్ కొనుక్కొని ఆ సీట్ బెల్ట్ దాంట్లో పెడతా ఉంటాము. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, కార్కి సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేసినంత కాన్ఫిడెన్స్, ఆ స్ట్రెంగ్త్ నీకు కార్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తోలితే రాదు. ఓకే, నీకు కార్ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫిట్గా ఉంటుంది బాడీ, తర్వాత కార్కి ప్రజెంటేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, నీకు కాన్ఫిడెంట్ అంతా డ్రైవింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. అది స్పెషాలిటీ కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం. సో అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళు కూడా రికమెండ్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే ఏదో అయిద్ది అనేది పక్కన పెడితే ముందు కాన్సన్ట్రేషన్ కానీ లేకపోతే ఆ కంఫర్ట్ కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల వస్తుంది. సో కాబట్టి అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి సీట్లో వెనకాల 4 మెంబర్స్ కూడా, వెనకాల 3 మెంబర్స్ కూడా సీట్ బెల్ట్ కవరేజ్ ఉంది దానికి. సో అదొక బెస్ట్ ఫీచర్. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు 4 నుంచి 5 ఉండే ఫ్యామిలీ, 6 ఉండే ఫ్యామిలీకి వెళ్ళేటప్పుడు ఈ కారు ఎంత కంఫర్ట్ ఇస్తుందంటే ముందు లగేజ్ డిస్టర్బెన్స్ ఉండదు, తర్వాత మెంబర్స్కి ఏదో ఇరుకైనట్టుగా ఫీలింగ్ ఉండదు. సో కాబట్టి నీకు అందరూ హ్యాపీగా రిలాక్స్గా వ్యూ, చుట్టుపక్కల ఉండే వ్యూ, హెవీ మిర్రర్, బాగా ఎక్కువ మిర్రర్స్ ఉండే కార్ కాబట్టి ఆ కార్లో ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అందరికి వ్యూ కవరేజ్ ఉంటుంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి, ఆ థర్డ్ రో కూర్చున్న వాళ్ళకి కూడా. సో కాబట్టి ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ముందు వెరీ స్మూత్ రైడ్ అనమాట ఇది. స్మూత్ రైడ్ అంటే ఏంటంటే కార్ వెళ్తుంటే హెవీగా లోడీగా ఒక పెద్ద వాహనాన్ని తోలుతున్నట్టు ఉండదు, సింపుల్గా అలా స్మూత్గా మన చిన్న కారు తోలుతున్నట్టుగా ఉంటుంది. సో దానివల్ల మనకేంటంటే ఆ ఒక బెస్ట్ బెనిఫిట్, రైడ్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో తర్వాత మైలేజ్ విషయానికి వస్తే కొంత డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. సో ఇన్ని చేసినోడు కొద్దిగా మైలేజ్ ఇచ్చుంటే చాలా బాగుండేది. సో మైలేజ్ వచ్చేసి యావరేజ్గా పెట్రోల్ వర్షన్ వచ్చేసి 13 to 15 వస్తుంది, అంతకంటే ఎక్కువ రావట్లేదు. సో 13 to 15 అంటే కొంత డిస్కంఫర్ట్, ఇన్కన్వీనియన్స్ కానీ, బట్ ఇంకా మరి ఇప్పుడున్న పరిస్థితి అది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కనపట్లేదు. సో మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము కొంత బ్యాండ్ బాజానే మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా మైలేజ్ కాకుండా మిగతా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కార్ కేక. ఒకటి స్పెషల్లీ ఎర్టిగా వైట్ కార్కి ఆ లుక్, దాని ప్రజెంటేషను, దాని నేను ఏదైతే కోరుకున్నానో కారు కొనేటప్పుడు ఏమేంటి అంటే, ఒకటి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక 6 మెంబర్కి కంఫర్టబుల్ ఉండే కార్ కావాలి. తర్వాత ఇది వచ్చేసి ఎప్పుడన్నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళేటప్పుడు అందరికీ సీటింగ్ ఫెసిలిటీ ఉంటే కార్ని ఎంజాయ్ చేస్తారు. థర్డ్ వచ్చేసి కొంత సోషల్ లైఫ్లో నలుగురిలో తిరిగేటప్పుడు కొంత హెవీగా ఉండాలి, హెవీగా ఉండటానికి, తర్వాత కొంత లావిష్నెస్, తర్వాత ఆ వైట్ కొంత 7 సీటర్ వెహికల్ ఆ సెగ్మెంట్లో, ఎస్యూవీ సెగ్మెంట్లో మనం కూడా ఉంటాము అని చెప్పేసి ఆ ఒక యాస్పిరేషను, ఆ 3 ఆబ్జెక్టివ్స్ కవర్ అయ్యి రియలీ కార్ మేక్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.